హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొబ్బరి ఉండలు సింపుల్గా పాకం పట్టే పని లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఫ్రెష్ కొబ్బరి తీసుకొని ఇక్కడ నేను మెజరింగ్ జస్ట్ నార్మల్గా చూపించడం కోసమే చేస్తున్నాను. మనకి మెజర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా ఒక బౌల్తో తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కోకోనట్ని మొత్తం ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు ఒక 780 గ్రామ్స్ వరకు పచ్చి కొబ్బరి ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 780 గ్రామ్స్ కొబ్బరికి ఈక్వల్ క్వాంటిటీస్లోనే బెల్లం పట్టిందనమాట. నేను జస్ట్ మెజర్ చేసుకుంటున్నాను సో దట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పచ్చు కదా అనేసి, అంతే. ఇక్కడ 1000 గ్రామ్స్ ఆఫ్ బెల్లం ఉంది, కానీ నేను మొత్తం యూస్ చేయలేదు. 200 గ్రామ్స్ అలాగా తీసి పక్కన పెట్టాల్సి వచ్చిందనమాట. అండ్ ఇట్లా మొత్తం కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. బెల్లంని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొబ్బరి పీసెస్ కట్ చేసుకున్న దాన్ని మిక్సర్ జార్లో వేసి ఇలా పొడిగా మిక్సీ పట్టించుకోవాలన్నమాట. మనం నార్మల్ జస్ట్ కొబ్బరిని మాత్రమే మిక్సీ వేసుకోవాలి. మీకు కావాలి అంటే ఒక యాలుక్కాయ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఏ ఫ్లేవర్ వేయలేదన్నమాట. జస్ట్ నార్మల్గా యాజ్ ఇట్ ఈస్ చేశాను. ఇట్లానే మాకు నచ్చుతుందని చెప్పేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కోసం అని చెప్పి ఒక బౌల్లో నేను కొబ్బరిని ఇట్లాగా మెజర్ చేసుకున్నాను. 2 బౌల్స్ ఆఫ్ కొబ్బరి తురుము అయితే అయింది, మిక్సీ పట్టించిన కొబ్బరి అనమాట. మనం దేంతో అయితే మెజర్ చేసుకుంటున్నామో దానికి ఒక 2 కప్స్ ఆఫ్ మిక్సీ పట్టించిన కొబ్బరికి 1.5 కప్ ఆఫ్ బెల్లం అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. మీరు గ్లాసెస్తో కూడా మెజర్ చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరికి 1.5 గ్లాస్ ఆఫ్ బెల్లం అవుతుందన్నమాట. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ ఆఫ్ బెల్లం మిగిలిపోయింది, అది తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో బెల్లం ఇట్లా కట్ చేసిన తర్వాత సేమ్ అదే బౌల్తో మెజర్ చేసుకున్నాను. సో 1.5 కప్ ఆఫ్ బెల్లం అయితే పట్టిందనమాట. 1.5 బౌల్ ఆఫ్ బెల్లం వేసాను. ఈ బెల్లంని తీసి పక్కన పెడుతున్నాను, జస్ట్ చూపిస్తున్నాను ఇట్లా మిగిలింది అని చెప్పి. స్టార్టింగ్లో ఒక 1000 గ్రామ్స్ బెల్లం మెజర్ చేశా కదా, దాంట్లో ఈ కొంచెం మిగిలిందనమాట 200 గ్రామ్స్. ఇక్కడ వచ్చేసరికి పచ్చి కొబ్బరిని ఇట్లా మిక్సీ పట్టించాము. ఇందులో తేమ ఉంటుంది కదా, సో ఆ వాటరీనెస్ వల్ల మనకి లడ్డూస్ షెల్ఫ్ లైఫ్ కొంచెం తగ్గుతుంది కదా. సో అందుకని చెప్పి స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్లో దీనిలోనే ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసి దీన్ని కొంచెం రోస్ట్ చేయాలన్నమాట. కొంచెం వేయించుకుంటే ఏంటంటే మనకి ఆ తేమ అదంతా పోతుంది. అట్లా అని ఎక్కువసేపు వేయించుకోకూడదు. మీకు ఓకే అనుకుంటే వేయించుకోవచ్చు, బట్ నాకెందుకో కొంచెం తక్కువ వేయిస్తే కొంచెం టేస్టీగా ఉండిద్ది అనిపించిద్ది. కొంచెం క్రంచీగా గట్టిగా తగలకుండా సాఫ్ట్గా ఉంటాయి అనిపిస్తుంది. అందుకని నేను జస్ట్ లైట్గా రోస్ట్ చేసేసుకున్నాను. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని వేయించుకోవాలన్నమాట. లేదు ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువసేపు కూడా వేయించుకోవచ్చు, బట్ చెప్పినట్టుగా కొంచెం గట్టిగా అయిపోయినట్టు ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 4 to 5 minutes వేయించుకున్న తర్వాత మనం మెజర్ చేసుకున్న బెల్లం ఏదైతే ఉందో, కట్ చేసుకున్న బెల్లం, అది 1.5 బౌల్స్ ఆఫ్ బెల్లం దీంట్లోనే వేసేసాము. పాకం పట్టాల్సిన అవసరం లేదు. దీంట్లోనే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి బెల్లం ఇది చాలా సింపుల్గానే మెల్ట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే మనం సన్నగా కట్ చేసి పెట్టాం కదా. సో ఆ వేడికి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం లిడ్ క్లోజ్ చేస్తే ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది, సో దట్ ఈజీగా అవుతుందన్నమాట. ఇట్లా ఒక 2 to 3 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండండి అకేషనల్గా, అడుగంటకుండా ఉంటుంది. ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా కూడా కరిగిపోతుంది. అండ్ ఆ బెల్లం వచ్చేసరికి కొబ్బరికి బాగా పట్టి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇట్లా ఒకసారి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగే వరకు మనం లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. వన్స్ మనకి జాగరీ అనేది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి టెక్స్చర్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. కొంచెం వాటరీగా వచ్చేస్తుంది. ఇట్లానే మిక్స్ చేస్తూ ఉండండి. ఇంకా మనం లిడ్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బెల్లం మొత్తం కరిగిపోయింది కాబట్టి. ఇప్పుడు నార్మల్గానే మనము మిక్స్ చేస్తూ అదంతా ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా మనకి ప్రాపర్ టెక్స్చర్ వచ్చేసరికి కొంచెం గట్టిగా అయ్యే వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి.
ఇక్కడ ఏంటంటే మనకి లడ్డూస్ వచ్చేసరికి కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే పాకం ఎక్కువగా రానివ్వకుండా ఉండాలి. లేదు కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే ఎక్కువ పాకం వచ్చే వరకు ఇట్లానే కలుపుతూ కుక్ చేసుకుంటే మనకి బాగా గట్టిగా అయిపోతుందన్నమాట. మీకు కావాలి అనుకుంటే ఇక్కడే కొంచెం యాలకుల ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది అనుకుంటే ఇక్కడే కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, కొంచెం ఈ వాటర్ అంతా కొంచెం ఇనికిపోవాలన్నమాట. అప్పుడు మనకి లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు ఎలా చేసుకోవాలి లడ్డూస్ చుట్టుకోవడానికి కుదురుతుందో లేదో కన్సిస్టెన్సీ అర్థం కావట్లేదు అనుకుంటే జస్ట్ ఒక 1 స్పూన్ అంతా తీసి పక్కన చల్లార్చిన తర్వాత మనకి ఉండలు కట్టుకోవడానికి వస్తుందో లేదో అనేది అర్థమవుతుంది. ఉండలు కట్టుకోవడానికి వచ్చింది అంటే చల్లారిన తరువాత మనకి రెడీ అయిపోయినట్టే అనమాట కన్సిస్టెన్సీ. లేదు ఇట్లాగా కొంచెం సాఫ్ట్గానే ఉంది రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం సేపు కుక్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, సో దట్ అడుగంటకుండా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఒకవేళ ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, మనం పాకం పట్టాల్సిన అవసరం కూడా ఏముండదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే దీంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ నట్స్, క్యాష్యూ నట్స్ ఆర్ ఆల్మండ్స్, ఇవి కూడా రోస్ట్ చేసేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేనైతే జస్ట్ నార్మల్గానే చేస్తున్నాను, లైక్ ప్రాపర్ కొబ్బరి ఉండలు, అందుకని చెప్పి నేను ఏమీ నట్స్ ఏమి యూస్ చేయలేదు. ఇక్కడ చూడండి మనకి కొంచెం నీరు అనేది ఉందో లేదా అనేది జస్ట్ మధ్యలో ఒక చిన్న హోల్ లాగా చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలని చెప్పేసి ఇంకొంచెం కుక్ అవ్వనిచ్చాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు కావాలి అనుకుంటే మనము అచ్చులాగా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి దీన్ని మొత్తం ప్లేట్ మీద వేసేసి ఈవెన్గా ఇట్లా పీసెస్లా కట్ చేసేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను వచ్చేసరికి జస్ట్ కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మొత్తం కూడా ఇట్లా కుక్ అవ్వనిచ్చి కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. లైక్ కంప్లీట్గా అనమాట, మొత్తం చల్లారిపోవాలన్నమాట. అసలుకి ఎక్కడ కూడా మనకి వేడి అనేది లేని టైంలోనే మనము ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి. సో ఇది కంప్లీట్గా కూల్ అవ్వటానికి అయితే పక్కన పెడుతున్నాను. జస్ట్ చెక్ చేసుకుంటున్నాను ఉండలకి వస్తుందా లేదా అని. వేడి మీద చెక్ చేశాను కాబట్టి కొంచెం ఇలా ఉంది. అండ్ కంప్లీట్గా చల్లారిన తర్వాత చాలా ఈజీగా వస్తుంది. అండ్ నాకు ఆల్మోస్ట్ 1 hour 1.5 hour తర్వాత చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఎక్కడ కూడా నీరు లైక్ తడి అనేది తగలకుండా చూసుకోండి, అప్పుడే మనకి ఎక్కువ డేస్ నిల్వ ఉంటుందన్నమాట. ఇవి ఇలా ప్రాపర్గా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇలా చూపిస్తున్నట్టు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. అండ్ ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకోండి ఫస్ట్ నుండి కూడా ప్రాసెస్. మనం ఎక్కడ వాటర్ కూడా వేయము. సో ఇదే ప్రాసెస్ అనమాట, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.